First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. కాదన్నా ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి మంచి డైరెక్టర్లు అందరితో పరిచయం ఉంది, యాక్టర్స్తో పరిచయం ఉంది. రీసెంట్ ఎందుకన్నా స్క్రీన్ మీద తక్కువ కనిపించట్లా? రావట్లేదు ఆపర్చునిటీస్. అంటే మీరు వెళ్ళి అడగట్లేదా, లేకపోతే అడిగినా కూడా ఇది అవుతుందా? నేను నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. అంటే నేను ప్రయత్నం చేయడం ఎంతవరకు చేయగలను? పలానా వాళ్ళని కలిసి సార్ నేను ఇలా చేస్తున్నానంటే మళ్ళీ చేస్తున్నాను, నేను ఓన్లీ హీరో అని అనుకోవట్లేదండి, ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్. ఇప్పుడు మనకి ఇందాకే సినిమా చూసి వస్తున్నా, నేను చెప్పాక కోర్టు సినిమా చూసి వస్తే నాకు శివాజీ అన్నయ్య చూస్తే ఎంత ఆనందం వేసిందో. ఎంత బాగా చేశాడు సినిమాలో, అసలు ఎక్స్ట్రాడనరీగా చేశాడు. ఆయన చేయడం ఒక ఎత్తు, ఆయన చూసిన తర్వాత అసలు నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని మన వాళ్ళు ఇంకా వాడుకుంటారు, మిస్ అవ్వరు అని మరొక్కసారి ప్రూవ్ అయింది. సో ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నాను అంటే, నేను ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబర్ ఉన్నారు, ఆయన ఒక టైంలో హీరోగా చేసిన మనిషి. బట్ మోర్ దెన్ హీరోస్ దే ఆర్ పర్ఫార్మర్స్. ఒక శివాజీ అనే ఇందాక మనకి ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఒక మనకి హిందీలో చెప్పాలంటే ఎందుకు దర్శి కూడా అంతే, దర్శి ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అఫ్ కోర్స్ హీ బికమ్ హీరో నో డౌట్, బట్ హీజ్ అ వండర్ఫుల్ యాక్టర్ యాజ్ సచ్. అలాగే అదే సినిమాలో హర్షవర్ధన్ గారు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన. అలాగే మన మురళీ శర్మ గారు ఉన్నారు, మన తెలుగులో పేర్లు చెప్తాను. హిందీకి వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నజరుద్దీన్ షా గారు ఉన్నారు. హీఈస్ నాట్ ఎ హీరో, హీఈస్ మోర్ అన్ యాక్టర్. సో నేను అంటే నేను వాళ్ళతో పోల్చుకుంటున్నాను కాదు, ఐ వాంట్ టు వాక్ ఇన్ ద లైన్స్ ఆఫ్ దీస్ పీపుల్ టు బీ ఎ మోర్ అన్ యాక్టర్, పర్ఫార్మర్గా ఉందాం అనుకుంటున్నానండి. పొలిమేర కూడా చేశాను కదా రీసెంట్ పాస్ట్లో. సినిమా హిట్ అయింది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది సినిమా పరంగా హిట్ అవ్వచ్చు కానీ పర్సనల్గా ఎవరికి దానివల్ల కాల్ బ్యాక్ రాకపోవచ్చు. సో అలాగా నాకు పొలిమేర చేసిన తర్వాత కూడా నేను ఊహించిన స్థాయికి, అంటే నేను ఊహించినట్టే నాకేమో ఫైట్లు డ్యాన్సులు కావాలి కాదు, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావాలి, గుర్తింపు ఆ సినిమా కావాలి. ఇప్పుడు ఎలాగైతే నేను ఇందాక కోర్టు గురించి చెప్పాను, అలాగా అలాంటి కథలు రాగలిగితే, అలాంటి క్యారెక్టర్స్ రాగలిగితే ఆర్టిస్టులకి ఏంటి అందరికీ మంచి పని ఉంటుంది. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందో అసలు. చెప్తున్నా కదా, ఆల్ క్రాఫ్ట్స్ హావ్ డన్ వండర్ఫుల్ జాబ్. సో అలాగా మనకి నిజంగా అలాంటి, సో చెప్పొచ్చు అంటే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. సో ఎప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఎవరినైనా నేను కలిసినప్పుడు అయితే పని కట్టుకుని ఫోన్ చేసో నేను ఇలా ఉన్నానంటే ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ బ్యాక్, మన దాంట్లో ఏమంటే చెప్పండి అని. యూ నేమ్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో డైరెక్టర్లు ఎవరైనా చెప్పు, ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, కమ్యూనికేట్ చేసి. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఆ సందర్భం రావాలి, పలానాడు ఉన్నాడు మనం ఇంటికి వాడుకుందాం అని గుర్తు రావాలి. సో ఇట్స్ ఆల్ ఫేట్. గుర్తు వచ్చి ఒక్కరు చేశారనుకో, కాదన్న ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇలా ఫేడ్ అవుట్ అయిపోయారు, వాళ్ళు ఎందుకులే మనం ఇప్పుడు ఎందుకు అవసరం. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో ఉన్నారు, యూట్యూబ్లో కానీ ఇలా ఇన్స్టాలోనే వీళ్ళు, లేకపోతే కామెడీ షోస్లో వీళ్ళు యాక్టర్లు ఇలా తీసుకుంటున్నారు కదన్న. దానివల్ల మిగతా సీనియర్ యాక్టర్లకు కానీ ఇలా మీలా అప్పటి నుంచి ఉన్న అన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి యాక్టర్కి ఛాన్సెస్ తక్కువ అవుతున్నాయి కదా. ఇది ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఉండేది కదా, కేవలం సినిమా ఇండస్ట్రీలోనో లేకపోతే ఇంకో చోటనే కాదు. ఎనీబడి వాంట్స్ హూస్ బిజీ, అంతే కదా. కానీ మీకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, అదే అంటున్నాను. మార్కెట్లో ఎంతవరకు హ్యాపెనింగ్గా ఉన్నారని చూస్తారు కొంతమంది లెక్క. బట్ అలానే అనుకుంటే ఇవాళ శివాజీ ఇలాంటి వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ, యూ వుడెంట్ హావ్ కమ్ బ్యాక్. సో సంబడీ హ్యాస్ టు థింక్, ఎవరో ఒకరికి ఐడియా రావాలి. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్కి కాస్టింగ్ అనుకున్నప్పుడు ఆప్షన్స్ రాసుకుంటారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఉంది, సినిమాలో హాఫ్ అన్ అవరే ఉంటుంది కానీ చాలా మంచి స్కోప్ ఉంది, ఈ క్యారెక్టర్ సూటబిలిటీలో ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్టులు ఎవరు, ఒక నవదీప్ లేకపోతే ఒక బాలాదిత్యో లేకపోతే ఒక శివబాలాజీయో అని వాళ్ళు గుర్తు రావాలి. లేదు ఈ మధ్యకాలంలో కనబడిన వాళ్ళు ఎవరు కావాలి, మనకి మంచి పర్ఫార్మర్ ఎవరు కావాలి, చాలా కాలం అయింది బాలాజీ సాబ్, ఇతను పనికి వస్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి అని తట్టగలిగే తట్టాలి. అది మనం అలా గుర్తు రాగలిగితే ఎవరో ఒకరికి ఒకటి రాగలిగితే ఒక్కడు వచ్చినా చాలు, అది పండాలి. మనకి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇట్స్ ఆల్ అంటే చాలా విషయాలు కలిస్తే కానీ ఒక సక్సెస్ రాదు, అందుకే సక్సెస్ చాలా తక్కువ మనకి. సో అలా అన్నీ కుదరాలి. అంటే మీ అన్నయ్య గారు హీరోగా చేసిన సినిమా రిలీజ్ ఉదయం అయిపోయిందంటే ఏంటన్నది? అందం సినిమా పేరు. 2001 May 9th ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. సంతోషం సినిమా ఉంది కదా నాగార్జున గారు, సంతోషం సినిమాతో పాటు రావాల్సిన సినిమా ఇది, సేమ్ డే. సో ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ ఎందుకు చేయలేదో నాకు తెలియదు కానీ, సో పోస్టర్లు పడిపోయి
ఆడియో రిలీజ్ అయిపోయింది, చాలా గ్రాండ్గా చేశారు ఆడియో రిలీజ్, చాలా మంది పెద్ద వాళ్ళు గెస్ట్లుగా వచ్చారు, అంతా అయిపోయింది. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, చాలా కామెడీ సినిమాస్ చేశారు శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య. సో హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సో రావాలి, సడన్గా సినిమా రాలేదు. అసలు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాల్సిన మామూలు షాక్. పాపం ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ ఇన్ డిప్రెషన్. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా ఎవరికైనా కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్. హిట్ ఫ్లాప్ వచ్చిన తర్వాత సినిమా అయిపోయిందంటే ఎంత బ్యాడ్ నేమ్, ఎంతమంది డబ్బులు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు, సినిమా అయిపోయింది. ఆల్బమ్ చాలా మంచి ఆల్బమ్, నాకు ఇప్పటికీ పాటలు గుర్తున్నాయి. దాంట్లో ఒక పాట ఉంటుంది, నింగికి రంగుల హరి విల్లందం, నేలకు తొలకరి చిరు జల్లందం, నీరెండకు నిగనిగలద్దే నీ అందం, అప్పుడే విరసిన అరవిందం, ప్రేమ దాని మకరందం, ఆ మకరందం నిండిన హృదయం, సత్యం శివం సుందరం. చాలా మంచి ఆల్బమ్ యాక్చువల్గా. ఈ పాట ఎంఎస్ రెడ్డి గారు రాశారు. సో మంచి హిట్ ఆల్బమ్ అప్పట్లో. అది మళ్ళీ రిలీజ్ చేయడం, ఓటీటీకి ఇవ్వడం. అప్పట్లో ఓటీటీ ఇప్పుడు 2001 అదే ఇక్కడ ఓటీటీ ఇప్పుడు ఇక్కడికే ఇప్పుడు వచ్చినాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు అయిపోయి ఉన్నాయి. సో అది హీరోయిన్స్ అందరినీ అక్క అక్క అలా పిలవడం ఏంటన్నా నార్మల్గా, ఎందుకన్నా? మరి నేను పిల్లాను కదా అప్పుడు. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన వాళ్ళ హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు, రామకృష్ణ గారు, రంభ గారు, వాళ్ళందరితో నేను ఇట్లా ఆడుకునేవాడిని. నా క్యారెక్టర్లు కూడా ఎలా పడేవంటే ఏదో 1 day 2 days కాదు, 15 రోజులు 25 రోజులు ఉండేవి. ఆబ్వియస్లీ ఒక ర్యాప్ డెవలప్ అవుతుంది. రోజు సెట్లో కూర్చున్నాయి. బంగారు కూడా అయితే 3 నెలలు ఉన్నా ఒకటి సెట్లో. సో వాళ్ళని ఇంకా అక్క అని అడ్రస్ చేస్తారు అంతే కదా. అవును, ఇప్పటికీ స్టిల్ అదే పిలుస్తుంటారు కదా నా రిలేషన్. అంటే రోజా అక్క అయితే నేను ఎప్పుడు కలిసినా కూడా అక్క అని పిలుస్తాను. రంభ గారిని కలిసింది లేదు, చాలా కాలం అయింది. కలిసినా కూడా అక్క బాగున్నారని అంటాం కదా. రిలేషన్ ఉందా అన్న? ర్యాప్ ఉందా ఇప్పటికీ ఎవరితో? రోజా గారితో. అందరూ ఓన్లీ రోజా గారితో? అప్పటి వాళ్ళల్లో రోజా గారితో అంతే, ఇంకెవరితో? ఇంకా మిగతా వాళ్ళు తక్కువ. రామకృష్ణ గారు 2 సార్లు కలిసారు. అప్పుడు కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు గుర్తుపట్ల. నేను పలానా, ఒరే నువ్వా, నువ్వు ఎంత టార్చర్ చేసేవాడు చిన్నప్పుడు, అసలు ఎంత అలరవాడు నువ్వు అని చెప్పి ఆవిడ ఎవరికో షేర్ చేస్తుంది పక్కన. చెప్తున్నారు బ్రాట్ హీజ్ అమ్మో అని చెప్పి చాలా అలర్ చేసేవాడిని. సో అలాగా ఆవిడ, ఆమని గారు. సో ఇలా వీళ్ళు చిన్నపిల్లాడు అక్క అని పిలుస్తారు కదా. కానీ అది ఇప్పటికీ అలా కంటిన్యూ అయిపోతుంది అంతే కదా, ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది కదా. చిరంజీవి గారు ముందు విఎన్ స్టెప్ మ్యాచెస్ అప్పుడు స్టార్ క్రికెట్స్ అప్పుడు ఉన్న టైంలో వేసారంట. ఏంటన్న రియాక్షన్ అప్పుడు? అది నా లైఫ్లో నేను మర్చిపోలేని వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, అందరిలాగే నేను కూడా ఆయనకి విరామని. అయితే క్రికెట్ మ్యాచ్ అవుతుంటే వెంకటేష్ గారికి అనుకుంటా చిన్న ఇంజురీ అయింది. ఇంజురీ అయితే మ్యాచ్ ఆపేశారు. సో మరి ఆడియన్స్ వేల మంది ఉన్నారు అక్కడ గోల్డ్. సో వాళ్ళకి మరి ఎంటర్టైన్ అవ్వాలని చెప్పి పాటలు ప్లే చేశారు. ఆ పాటలు నడుస్తున్నాయి. నేను చిరంజీవి గారి పక్కన ఉన్నాను, ఆయన పక్కన నుంచి అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది ఆయన, వెంకీకి ఎలా ఉంది ఏదో కనుక్కుంటున్నారు. సడన్గా దాయిదేద్దామా పాట ప్లే అయ్యింది. దాయిదేద్దాం పాట ఒక్కసారి ఈయన మాట్లాడుతూ సడన్గా ఈ పాట స్టార్ట్ అందరూ ఆడియన్స్ అరిచారు. ఈయన ఒకసారి ఏంటి అరుస్తున్నారంటే దాయిదాం పాట, ఓకే ఓహో ఇందుకా అని ఆయన చిన్న ఇలా అంటున్నారు. నేను ఇప్పుడు చిరంజీవి గారు వీణ స్టెప్ వేస్తారు, అసలు చిరంజీవి గారు వీణ స్టెప్ వేస్తుంటే లైవ్లో పక్క నుంచి ఫస్ట్ అతి దగ్గరగా చూస్తున్నాను నేను అన్న ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఆ మ్యూజిక్ వస్తుంది, అదే వస్తుంది, మ్యూజిక్ వస్తుంది కదా, అంటున్న టైంలో నేను ఆయన కోసం ఎదురు చూస్తా. వీణ స్టెప్ వచ్చా సార్, వీణ స్టెప్ వచ్చా సార్, ఏసీ సార్ ఏ బాయా అని నేను కరెక్ట్గా టైంకి అని వేయంగానే ఎదురుగుంటా ఆడియన్స్ అందరూ ఒక సముద్రం అలా లేచి పడితే ఎలా ఉంటుంది, ఒక్కసారి అలా లేచి పడ్డారు. ఆయన గొప్పతనం ఏంటంటే సమయస్ఫూర్తి. అది అవ్వంగానే వెంటనే నా 2 భుజాలు పట్టుకుని ఇటు తిప్పి ఇటు చేయి అన్నారు. బీట్ అయిపోయింది యాక్చువల్గా, బీట్ అయితే అయిపోయింది. బట్ హీ వాంటెడ్ టు జస్టిఫై ఆల్ 4 sides. ఇటు తిప్పి అంటే చిరంజీవి గారు మన భుజం మీద చెయ్యేసి పట్టుకుని తిప్పి చెయ్యి అని ఆయన చప్పట్లు కొడుతూ ఆయన విజిలేస్తూ ఇటు పక్క వాళ్ళందరూ మళ్ళీ ఒక ప్రవాహం, మళ్ళీ ఇటు తిప్పి ఇటు చేయి, ఇటు తిరిగి ఇటు చేయి అయిపోయాక 4 సార్లు చేశాను 4 directionsలో. చేసేసిన తర్వాత ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకొని భలే చేసావా, చిరంజీవి గారి స్టెప్ మనం చేయడం ఏంటి, ఆయన మెచ్చుకోవడం హగ్ ఇచ్చి దట్స్ అ హై, వెరీ హై మూమెంట్.